నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పట్టణాల్లో ఆసుపత్రులు అందుబాటులో ఉన్న పల్లెలో మాత్రం వైద్యం కోసం మైళ్ళ దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మహిళల ఆరోగ్య సమస్యలు బయటపడేలోపే ముదిరిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రినే పల్లె గడపకు తీసుకొస్తే అదే ఆలోచనతో సాగుతోంది ఓ వినూత్న వైద్య ప్రయాణం. గులాబీ రంగులో కనిపించే ఓ బస్సు రోడ్లపై ప్రయాణికులను కాదు, గ్రామీణ ప్రజలకు ఆరోగ్య భరోసాను చేరవేస్తోంది. పల్లె పల్లెకు వెళ్లే పింక్ బస్ వెనుకున్న లక్ష్యమేంటి? క్యాన్సర్ పేరు వినగానే భయం, వ్యాధి నిర్ధారణ అయితే ఆందోళన. కానీ అదే వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే చికిత్సకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వైద్యులతో పాటు WHO కూడా స్పష్టం చేస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్పై అవగాహన లేకపోవడం, పరీక్షలపై అపోహలు, వైద్య కేంద్రాలు సమీపంలో లేకపోవడం తదితర కారణాలతో చాలామంది హెల్త్ చెకప్లకు దూరంగా ఉంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వైద్య సేవలనే ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లేలా ఏపీ సర్కార్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ సహకారంతో స్విమ్స్ ఆధ్వర్యంలో ఇంటి వద్దే వైద్య పరీక్షల సదుపాయాన్ని పింక్ బస్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే గ్రామీణ ప్రజలకు చేరువైన సంచార వైద్యశాల సేవలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి క్యాన్సర్. వాళ్ళ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రపంచవ్యాప్తంగా పరిగణలోకి తీసుకొని ఈ క్యాన్సర్ వ్యాధి భారతదేశంలోనే ఎక్కువగా ఉంది, ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి సంక్రమించి ఉన్నదని చెప్పేసి భావన WHO అనౌన్స్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వాలు అనేక విధాలుగా కృషి చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే తిరుపతిలోని టీటీడీ సైతం క్యాన్సర్ వ్యాధిని పసిగట్టి దాన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించేందుకు అనేక రకాల చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగానే రూరల్ ప్రాంతంలోని మహిళలకు ఆపన్నహస్తం అందించేలా ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పింక్ బస్సును ఏర్పాటు చేసి స్క్రీనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి తద్వారా వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించి మొదటి దశలోనే వ్యాధిని నిర్మూలించేందుకు చర్యలు చేపడుతూ వస్తుంది. స్విమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తర పథకానికి ప్రజలందరూ కూడా అన్ని విధాలా దోహదపడుతున్నారు. అదే కాకుండా అనేక మంది మహిళలు కూడా ఈ వ్యాధిని బారిన పడకుండా ముందు జాగ్రత్త పడుతూ ఆరోగ్యపరమైన విధానాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే ఇవాళ పింక్ బస్సు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్నటువంటి ఆరోగ్యమైన విధానాల పట్ల ఎలాంటి విధానం చేస్తూ ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ఏంటి వ్యాధిని ఏ విధంగా మొదటి దశలో గుర్తిస్తారు అనేది ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఏంటి మేడం పింక్ బస్ అని ఎందుకు నామకరణం చేశారు? దాన్ని ఎలా మీరు ఇప్పుడు రూరల్ ప్రాంతాలు అయిపోతున్నారు, మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు, దీన్ని ఎట్ట చేస్తారు, ఏంటి మీ విధి విధానాలు ఏంటి, ఎలా చూ? ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ మేఘ్నా. మేము పింక్ బస్ అనే కార్యక్రమము మెయిన్గా ఉమెన్ కోసం చేస్తున్నామండి. ఇది స్విమ్స్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. ఈ బస్ ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి అక్కడ లేడీస్కి, మెయిన్గా జెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ ఆడవారికి ఏంటంటే మెయిన్గా నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గురించి మేము ఫస్ట్ అవగాహన కల్పిస్తాము. అవగాహన అంటే ఏంటంటే నోటి క్యాన్సర్ ఎలా మీకు ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ ఇస్తాం. అవేర్నెస్లో ఏంటంటే ముందు ప్రీ టెస్ట్ ఇస్తాం. అంటే మీకు ఏం తెలుసు దాని గురించి, క్యాన్సర్ గురించి ఏం తెలుసు, దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ఎలాంటి క్వశ్చన్స్ అంటే మీకు నోటి కానీ, గర్భంలో కానీ, బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ ఎలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము అనేది, వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా అనేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మళ్ళీ మేము వాళ్ళకి చెప్తామన్నమాట. లేదండి ఇలా నోటి క్యాన్సర్లో అయితే ఇలాంటి కొన్ని లక్షణాల వల్ల మందు, సిగరెట్లు తాగడం, గుట్కా, పాన్ ఇలాంటి వాటి వల్ల కొన్ని వ్యాధులు వస్తుంటాయి. ఇలా మీకు తెల్ల చార్లు, ఇలాంటి చార్లు ఏమైనా కనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా మా దగ్గర రావాల్సి ఉంటుంది. లేకపోతే లోకల్లో ఉన్న ఎక్కడైనా డాక్టర్ దగ్గర మీరు సంప్రదించాల్సి ఉంటుంది. అలాగా కొన్ని చెప్తాము. ఇట్లా రొమ్ము క్యాన్సర్ సంబంధించినవి అయితే డిశ్చార్జ్ ఏమన్నా వైట్ డిశ్చార్జ్ కానీ, నిప్పుల్ రొమ్ము క్యాన్సర్ చనుముల నుంచి రక్తం కానీ, చీము కానీ, లేకపోతే నీటి ద్రవం లాగా అలాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే గడ్డలు ఏమైనా ఉన్నా, షేప్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చి చెక్ చేయించుకోవచ్చు. లేదా లేకపోతే డాక్టర్స్, మీ చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. మేము మెయిన్గా ఏంటంటే ఇక్కడ మేము చేసే
టెస్ట్లు మామోగ్రఫీ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటివి ఫస్ట్ బ్రెస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేసి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడ మామోగ్రఫీ టెక్నీషియన్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళు చెక్ చేసి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మేము స్విమ్స్కి రెఫరల్ పెట్టుకుంటాం. సో ఇది ప్రాసెస్గా జరుగుతుంది. తర్వాత గర్భాశయం గురించి కూడా ఇట్లానే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం, ఇవాళ ఇది ఎన్ని రోజులుగా ఈ బస్సు సర్వీసు కొనసాగుతూ ఉంది? అంటే పబ్లిక్లోకి మీరు వెళ్తున్నారు, పబ్లిక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఏంటి, వారికి ఏ విధమైన ఇప్పుడు సపోజ్ వ్యాధి డయాగ్నోటిక్ చేస్తే వాళ్ళని ఎక్కడికి రెఫర్ చేస్తారు ఏంటి ఎలా చూడాలి? ఓం నమో వెంకటేశయ్య. నా పేరు డాక్టర్ పద్మావతి. మేము నలుగురు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నాము పింక్ బస్సులో. సో మెడికల్ ఆఫీసర్సే కాకుండా పిఆర్ఓ గారు, తర్వాత నర్సింగ్ స్టాఫ్ నలుగురు, ఏఎన్ఎంస్ నలుగురు, టెక్నీషియన్స్ ఒకరు, డిఈఓ, మెడికో సోషల్ వర్కరు. సో వీళ్ళందరూ కలిపి మేము గత 2.5 సంవత్సరాలుగా ప్రతి గ్రామం, తిరుపతిలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి అన్ని గ్రామాలు దాదాపు 550 క్యాంపులు అనేవి నిర్వహించాము. ఇది చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంటే లాస్ట్ టైము 2.5 సంవత్సరాలుగా మేము తిరుపతిలో జల్లెడ వేరినట్టు అన్నీ మేము రొమ్ము దాని గురించి కానీ, గర్భాశయ ముఖ ద్వారా కానీ, నోటి క్యాన్సర్ గురించి కానీ వీటన్నిటికీ వాళ్ళకి అవగాహన ఇచ్చి ఏదన్నా ఉంటే మా ద్వారా 18 మందికి ఐడెంటిఫై చేసి వాళ్ళకి కంప్లీట్గా క్యూరబుల్ కూడా మా స్విమ్స్ తరఫున మేము చేశాము. సో ఇక్కడ రొమ్ముకి వాటికి మేడం చెప్పినట్టు మేము అంతా చేశాము. సో వీళ్ళల్లో ఎవరికైనా సరే ఐడెంటిఫై చేసిన వాళ్ళకి స్విమ్స్ తరఫున మేము ఉచితంగా ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా అక్కడ ఉచితంగా చేసి వాళ్ళకి పరీక్షలు అన్నీ చేసి R&D ప్రోగ్రామ్ ద్వారా మేము అక్కడ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగానే చేస్తున్నాము. వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇలా ఉంటే వాళ్ళకి అవగాహన ఇచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళకందరికీ అవేర్నెస్ ఇచ్చి మా MSW ఉన్నారు వాళ్ళంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొనేసి మాకు ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఉచితంగా చేస్తున్నాము. ఇప్పటికి దాదాపు 42,000 మందికి ఫ్రీగా చేశాము. దాంట్లో 700 మందికి ఐడెంటిఫై చేశాము. అందులో 18 మందికి కన్ఫర్మ్ అయింది. ట్రీట్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. మేడం మీరు చెప్పండి మేడం, ఇవాళ అంటే విలేజ్ లెవెల్లో వెళ్తున్నారు, మీరు స్కానింగ్ అంతా చేస్తున్నారు, మహిళల్ని ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏంటి ఈ దాదాపు కొన్ని వేల క్యాంపులు నిర్వహించారు, ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, ఎంతమందికి వ్యాధి నిర్ధారించారు, వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఏంటి? ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ హరిత. సో మీరు చెప్పినట్టుగా 2.5 సంవత్సరాల నుంచి ఇలాంటి క్యాంపులన్నీ నిర్వహించి సో గ్రామాల్లో ముఖ్యంగా వాళ్ళకి అవగాహన లేని వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అంటే నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఇప్పటిదాకా మేడం చెప్పినట్లు 777 మంది అనుమానితులు, అంటే క్యాన్సర్ ఉన్నవాళ్ళని కాదు, క్యాన్సర్ ముందు దశల్లో ఉన్న ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజ్ అంటాము, అలా ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా తగ్గ ట్రీట్మెంట్ అనేది స్విమ్స్ హాస్పిటల్లో శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని అనే ట్రస్ట్ ఫండ్లో ఉచితంగా వాళ్ళందరికీ తగిన ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళలో ముఖ్యంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న దశను బట్టి ట్రీట్మెంట్ చికిత్సా విధానం మారుతుంది. మొదటి దశల్లో ఉంటే వాళ్లకు సర్జరీ ఆపరేషన్స్ చేస్తారు, దాంతోపాటు కీమోథెరపీ అంటే మందుల ద్వారా కూడా నయం చేయడం జరుగుతుంది. ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజ్, మెచ్యూర్డ్ స్టేజ్లో వాళ్ళు కనుక ఉంటే సో వాళ్ళకి రేడియోథెరపీ అంటే కరెంటు ద్వారా ప్లస్ కీమోథెరపీ ఇలాంటి ఆధునిక క్యాన్సర్ వైద్య ట్రీట్మెంట్స్ అన్ని సదుపాయాలన్నీ కూడా క్యాన్సర్ కేంద్రంలో, స్విమ్స్ క్యాన్సర్ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. సో అందరికీ ఉచితంగా చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటువ్యాధి కూడా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అంటే ఎవరికి చేయాలంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళకంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అంటే మామోగ్రాము, పాప్స్మియర్ టెస్ట్, గర్భసంచి క్యాన్సర్ పరీక్షలు, నోటి క్యాన్సర్ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. మగవాళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్న వాళ్ళకు కూడా నోటి క్యాన్సర్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము నోటి క్యాన్సర్ పరీక్షలు కూడా చేయడం జరిగింది. మీరు చెప్పండి మేడం, ఇవాళ మీరు ఈ క్యాంప్కి వెళ్తున్నారు, మీరు డాక్టర్లతో పాటు మీరు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఉన్న అంటే విలేజెస్లో ఉన్న మహిళల్ని అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ లావణ్య. ఇది చాలా
గొప్ప అవకాశం, అందరూ ఉపయోగించుకోవాలి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అందరూ ఫస్ట్ క్యాన్సర్ అనగానే భయపడి రాకుండా ఉండిపోతారు. అలాంటి వాళ్ళు మేము వెళ్ళంగానే మా బస్సు చూసి మేము అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల అక్కడికి వచ్చి వాళ్ళందరూ ముందు పడి టెస్టులు చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది. చాలామంది క్యాన్సర్ బయటపడిన తర్వాత ట్రీట్మెంట్ జరగడంతో వాళ్ళకి నయం అవ్వడంతో మాకు సంతోషం. ఒక డాక్టర్లుగా మేము గొప్ప సేవ చేస్తూ ఉన్నట్టు సమాజానికి. ఇది చాలా గొప్ప కార్యక్రమం అన్నమాట. అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇది క్యాన్సర్ ముందు దశల్లో కనుక్కుంటాం కాబట్టి చివరి దశల్లో కనుక్కొని వాళ్ళు తర్వాత ఇబ్బంది పడడం, వాళ్ళ ప్రాణాలు రక్షించడం కష్టం అవ్వకుండా ముందు దశల్లో కనుక్కోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది, వాళ్ళు డబ్బు ఖర్చు కూడా తగ్గుతుంది అన్నమాట. నయం త్వరగా అవుతుంది అలా. అలాగే ఇవాళ ఈ క్యాన్సర్ వ్యాధి విధానాల పట్ల ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద మేడం మీరు చెప్పండి. ఫస్ట్ మహిళలకి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏంటి? ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రియాంక, ఇక్కడ పింక్ బస్లో స్టాఫ్ నర్స్ని. నార్మల్గా అంటే మనకి ఎక్కువగా క్యాన్సర్లు అనేవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి అనమాట. మనకి ఒక కుటుంబంలో ఒకరికి అమ్మగారి తరపున కానీ నాన్నగారి తరపున కానీ ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అంటే ఇప్పుడు భయపడతారు, ఏమో ఎలా ఉంటుందో. ముందుగా నోటి క్యాన్సర్ అనేది మనకి ఎలా గుర్తించుకోవచ్చు అంటే నోటిలో వాపు రావటము, మింగడంలో ఇబ్బందిగా ఉండటము, కూజు పన్ను గుచ్చుకున్నప్పుడు మనకేదో నార్మల్గా గుచ్చుకుంటుందని చెప్పి వదిలేసాం. ఆ గుచ్చుకోవడమే రేపు క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. కొంతమంది దుక్కు వాడుతారు, అవి పళ్ళ కింద అలానే పెట్టుకొని వదిలేస్తారు. వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే గర్భసంచి క్యాన్సర్ అనేది ఎలా వస్తుందంటే ఇది చాలా వరకు ఆడవాళ్ళలో ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్లు అనమాట. ఎక్కువగా ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లు ఇవే. గర్భసంచి క్యాన్సర్ ఎలా వస్తుందంటే తెల్లబట్ట అవ్వడము, మైల్ ఎక్కువ పోవటము, ఎక్కువగా అబార్షన్స్ అవ్వటము, వీటి వల్ల మనకి గర్భసంచి క్యాన్సర్లు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అంటే మనకు అది ఫ్యామిలీలో ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల మనకి వచ్చే అవకాశం. అలాగే రొమ్ము క్యాన్సర్, రొమ్ముల్లో ఏమంటే మనకి గడ్డలు ఉండటము, మనకి నార్మల్గా గడ్డలు అనేవి వస్తూ ఉంటాయి పోతుంటాయి. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ గడ్డలు పెరగడం కానీ తగ్గడం కానీ అలా ఏమన్నా ఉన్నా, చెనుముల నుంచి రక్తము లేదా ఏదన్నా దుర్వాసన రావటము, రొమ్ముల సైజు వేరియేషన్లో ఉండటము, వీటి వల్ల మనకి ఏదన్నా వాటిలో ఏదన్నా ఒక తేడా జరిగింది అంటే బస్సులో మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి సంబంధించిన మ్యామోగ్రామ్ అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. అలాగే గర్భసంచి పరీక్ష పాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తారనమాట. చాలా వరకు పాప్స్మియర్ టెస్ట్ గర్భసంచి పరీక్ష అంటే భయపడతారు, చేతులు పెడతారేమో, ఇవి చేస్తారేమో, ఏమి ఉండదు. జస్ట్ స్మాల్ స్మియర్ తీసుకొని ల్యాబ్కి పంపిస్తారు. ఈ గర్భసంచి పరీక్ష కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి. రొమ్ము పరీక్ష అనేది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 65 సంవత్సరాల వరకు చేస్తారు. అలాగే పాప్స్మియర్ అంటే 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు చేస్తారు. ఇది ముఖ్యంగా ఇవాళ వైద్యులు చేస్తున్నటువంటి విధానం ఇప్పుడు వివరించారు. అలాగే లోపల టెక్నీషియన్స్ దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఏంటి, రోగి వచ్చినప్పుడు వ్యాధిని ఎట్లా డయాగ్నోసిస్ చేస్తారనే దాని మీద ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఈ సంచార వైద్య కేంద్రం మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్య పరీక్షలు, సలహాలు అందిస్తూ ఆరోగ్యంపై నిర్లక్ష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఖరీదైన పరీక్షలు చేయించుకోవాలంటే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలనే తమ వద్దకు తీసుకొస్తోంది. పూర్తి అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో కూడిన ఎక్విప్మెంట్ ఇందులో అమర్చడంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. అయితే ఈ విధానం పల్లె ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? పింక్ బస్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఏం చెప్తున్నారు? వైద్య సేవలు పొందుతున్న వారి అనుభవం ఏంటి? తదితర అంశాలను మా ప్రతినిధి రవి అందిస్తారు. క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలకు వైద్యులు ఇస్తున్నటువంటి చికిత్సా విధానాన్ని ఇప్పుడు మనం వారి మాటల ద్వారా విన్నాము. ఇదే బస్సు అంటే పింక్ బస్ అనేది ఇదే. ఈ బస్సు ద్వారానే ఆధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ పింక్ బస్సు వ్యాధి లక్షణాలను డయాగ్నోస్టిక్స్ అంటే వ్యాధి లక్షణాలను నిర్ధారించేందుకు ఈ పింక్ బస్సు ఉపయోగపడుతుంది. దీంట్లో ఆధునిక సాంకేతిక విధానంతో కూడినటువంటి పరికరాలను ఏర్పాటు చేశారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఈ బస్సు సంచరిస్తూ వ్యాధిని నిర్ధారించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు లోపల ఈ వ్యాధి యొక్క నిర్ధారణ విధానాన్ని ఎలా గుర్తిస్తారు ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ టెక్నీషియన్స్ మొదలుకొని వైద్యుల వరకు అందరూ కూడా ఉంటారు. ఈ విధానాన్ని అంటే వ్యాధి నిర్ధారించే విధానాన్ని ఇక్కడ సాంకేతిక అంశాలతో సాంకేతిక విలువలతో కూడినటువంటి వైద్య నిర్ధారణ పరీక్ష అయితే చేస్తూ వస్తుంటారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే.
వాళ్ళ ఎట్లా మేడం ఈ పింక్ బస్సులో ఇప్పుడు మహిళలకు వచ్చే వ్యాధిని ఎట్లా నిర్ధారిస్తారు, ఏంటి దాని విధానం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. మహిళలకు వచ్చి ఇది రొమ్ము పరీక్ష చేస్తారు సార్. రొమ్ము పరీక్ష గురించి ఫస్ట్ వాళ్ళకి మొదటిగా అవగాహన కల్పించి, దీన్ని ఏమంటారు మేడం ఈ ఎక్విప్మెంట్స్? ఇది మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేసే మిషన్ సార్. ఇది ఎక్స్రే మిషన్ లాంటిది, మ్యామోగ్రఫీ మిషన్ సపరేట్. ఇది వచ్చి మొదటిగా వాళ్ళకి అవగాహన కల్పించి రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది ఏంటి, మీరు రొమ్ము పరీక్షలు చేయించుకోవాలా లేదా, మీ తల్లిదండ్రులు వాళ్ళకి మీ ఎవరికైనా ఉన్నాయా ఏంటి అని కనుక్కున్న తర్వాత వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి, తర్వాత 40 సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ రొమ్ము పరీక్ష చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించేసి రొమ్ము పరీక్ష చేస్తాం సార్ వాళ్ళకి. ఇది రొమ్ము పరీక్ష చేసుకోవడం వల్ల వాళ్ళకి మొదటిగానే ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా వేరే గడ్డలు లక్షణాలు, వేరే గడ్డలు, చాలామందికి పాలగడ్డలు ఉంటాయి, ఇంకా క్యాన్సర్ గడ్డలే కాకుండా మిగతా గడ్డలు కూడా ఉంటాయి వాళ్ళకి. కానీ అవి అన్ని క్యాన్సర్ గడ్డలు కాదు అని చెప్పి వాళ్ళకి ఉపయోగకరంగా వాళ్ళకి అవగాహన కల్పించి భయపడకుండా వాళ్ళకి క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తాం. ఇది 40 సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ చేస్తాం సార్ రొమ్ము పరీక్ష. ఇది ఒకటే నేను నిర్ధారించేది, ఇంక వేరే మిషనరీ ఒకసారి చూపించాను మేడం. దాన్ని కూడా ఇవాళ మనం చూస్తున్నాం ఇక్కడ లోపల స్క్రీనింగ్ టెస్ట్ మ్యామోగ్రఫీ మీ యంత్రం ఉన్నది. ఈ పరీక్ష విధానం, ఇది పరీక్ష నిర్ధారించేందుకు వ్యాధి నిర్ధారించేందుకు ఎక్విప్మెంట్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు, ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేసేది, వ్యాధి నిర్ధారించేందుకు ఇది ఎంతవరకు దోహదపడుతుంది? రొమ్ము పరీక్ష చేస్తారు సార్. రొమ్ము మిషన్లో పెట్టి దీంతో అది కంప్రెస్ చేసి ఎక్స్రే వస్తుంది. దాన్ని ఎక్స్రే రీడ్ చేసిన తర్వాత ఎక్స్రే ఇమేజ్లో చూసి వాళ్ళకి గడ్డలు ఉన్నాయా లేదా అని తర్వాత చేస్తారు సార్. వాళ్ళకి ఏమైనా గడ్డలు అట్లా ఏమన్నా ఉన్నాయి అంటే హాస్పిటల్కి రెఫర్ చేసి వాళ్ళకి ఇది FNAC బయాప్సీ అలా చేయించి తర్వాత వాళ్ళు అవి ఏం గడ్డలని తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళకి జరుగుతుంది సార్. అంటే ప్రాథమికంగా నిర్ధారించేందుకు ఇది దోహదపడుతుంది. అవునండి. అంటే సహజంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి ఈ మ్యామోగ్రామ్ స్కానింగ్ అనేది తప్పకుండా చేయాలన్నమాట. అందులో ముందస్తుగా గుర్తించవచ్చు. రొమ్ములో క్యాన్సర్ గడ్డలే కాకుండా ఇతర గడ్డలన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి లంప్స్ గడ్డలు ఉన్నా కూడా ముందస్తుగా గుర్తించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ స్కానింగ్ అనేది. ఇందాక తను చెప్పినట్టుగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి వెంటనే అక్కడ స్విమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేసి వాటికి తగిన పరీక్షలు, బయాప్సీ, FNAC ఇవన్నీ కూడా చేసి, అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ ఇలాంటివి చేసి అసలు అవి ఏం గడ్డలు అనేవి నిర్ధారించి ఆ తర్వాత తగ్గ చికిత్సలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మేడం ఈ పింక్ బస్సులో స్క్రీనింగ్ చేసేదానికి ఈ ఒక ఎక్విప్మెంట్ ఉందన్నమాట. మెయిన్ ఇది రొమ్ము క్యాన్సర్కి మెయిన్ ఎక్విప్మెంట్. ఇది మ్యామోగ్రామ్. ఇది చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సేవ వేరే జిల్లాలో కూడా లేదు. మన తిరుపతి జిల్లాకు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సేవా ఫండ్స్ తరపున, ఆ ట్రస్ట్ తరపున ఇలాంటి కార్యక్రమం ఈ పింక్ బస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సేవా కార్యక్రమం వేరెక్కడ జరగట్లేదు. ఇది మ్యామోగ్రామ్ అంటాము, మ్యామోగ్రఫీ మిషన్. సో ఇది స్కానింగ్ చేస్తే దీంట్లో మనకి రొమ్ములో కానీ చంకల్లో కానీ క్యాన్సర్ గడ్డలు, ఇతర గడ్డలు ఏమున్నా కూడా గుర్తించవచ్చు. మేడం ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంత అవ్వచ్చు మేడం? మీ జనరల్గా నేను అడుగుతున్నాను. ఇప్పుడు TTD అయితే మనకి దేవస్థానం తరపున కాబట్టి స్విమ్స్ తరపు సహకారంతో ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తారు, ఇలాంటి టెస్టులు వాటికి అన్నిటికి కూడా. అదే ఇలాంటి టెస్టే ప్రైవేటుగా కానీ గవర్నమెంట్గా బయట ఎక్కడ చేసుకుని ఎంత అవ్వచ్చు? సుమారుగా ఒక 6,000 అవ్వచ్చండి. 5 నుంచి 6,000 ఓన్లీ టెస్ట్కి మాత్రమే. మళ్ళీ ఈ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ కన్సల్టేషన్, దాని తగ్గట్టు తర్వాత చేసే పరీక్షలు, బయాప్సీ, FNAC ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడినవి. సామాన్య మానవులందరూ అవి భరించలేరు. సో వాళ్ళందరి కోసమే ఇది చాలా ఉపయోగపడే కార్యక్రమము. సో ఈ స్కానింగ్ టెస్ట్ ఎక్విప్మెంట్ ఇప్పుడు మనం చూసాము. ఈ స్కానింగ్ యంత్రం ద్వారానే వ్యాధిని ఫస్ట్ ప్రాథమికంగా నిర్ధారించేందుకు ఇది దోహదపడుతుంది. ఇలాంటి టెస్టులు మరి ఇది కాకుండా ఇంకేమేమి టెస్టులు చేస్తారు మేడం? ఇక్కడ గర్భసంచి క్యాన్సర్కి పాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తాము, అది అటువైపు చేస్తారు. సో ఆ టెస్టింగ్ ద్వారా గర్భాశయం ముఖద్వారంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఎక్విప్మెంట్ ఏముండదు, రూమ్ చూపిస్తాము, అది చేసే చోట చూపిస్తాము. ఇదే పింక్ బస్సులో ఇంకొక టెస్ట్ కూడా చేస్తూ వస్తారు. అదే ఆ టెస్ట్ కూడా ఆ రూమ్ కూడా చూస్తాము. ముఖ్యంగా వ్యాధి నిర్ధారించేందుకు
ఎన్ని రకాల టెస్టులు చేస్తారు ఏంటి అనేది పింక్ బస్సులో మనం ఇప్పుడు చూస్తూ వస్తున్నాము. దానిలో భాగంగానే ఇవాళ సహజంగానే ఈ టెస్టులు నిర్ధారణ ద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతూ రావచ్చు. ముఖ్యంగా వ్యాధిని నిర్ధారించేందుకు మాత్రం ఉపయోగిస్తారు. అలాగే ఇక్కడ ఈ టెస్ట్ ద్వారా ఈ టెస్ట్ ద్వారా ఇక్కడ కూడా ఈ వ్యాధిని నిర్ధారించేందుకు ఉపయోగించేందుకు అన్నీ కూడా ఉపయోగపడుతుంది. మనం చూడవచ్చు ఇదే రూమ్లోనే వ్యాధిని నిర్ధారించేందుకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తుంది. అదే కాకుండా స్విమ్స్ సహకారంతో అలాగే టీటీడీ సహకారంతో ఈ వ్యాధిని నిర్ధారించేందుకు క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించేందుకు ఈ పింక్ బస్సు ఎంతో దోహదపడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ డాక్టర్స్ వీళ్ళందరితో కూడా మనం మాట్లాడచాం. మేడం ఇవాళ ఇక్కడ ఏం టెస్టులు చేస్తారు, ఎన్ని రకాల టెస్టులు చేస్తారు, ఏంటి ఈ టెస్టులని ఎక్కడ చేస్తారు, ఎక్కడ చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ ఎక్కడికి పంపిస్తారు ఏంటి? బి అరుణ ఏఎన్ఎం నర్సుగా పింక్ బస్సులో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మహిళలకు అందరికీ ఉచితంగా గర్భసంచి క్యాన్సర్ గురించి మేము పరీక్షలు చేస్తాము. ఆ పరీక్ష పేరు ప్యాప్స్మియర్. మహిళలకి గర్భసంచి క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్ ఎట్లా వస్తుంది అవగాహన కల్పించి ఆ యొక్క టెస్టులు మేము ప్యాప్స్మియర్ చేస్తాము. మళ్ళీ ఆ స్మియర్నంతా కలెక్ట్ చేసుకొని మేము స్విమ్స్కే తీసుకెళ్తాము. స్విమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టెస్టులు చేస్తాం. దాంట్లో ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే వాళ్ళ పేషెంట్ని ఎంఎస్డబ్ల్యూ ద్వారా పిలిపించి మేము ట్రీట్మెంట్ అంతా వాళ్ళకి ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అవసరమైన పరీక్షలంతా కూడా మేము ఉచితంగానే స్విమ్స్లో చేపిస్తున్నాము. గర్భసంచి క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ గురించి, నోటి క్యాన్సర్ గురించి మేము ఈ బస్సులో వాళ్ళకి వివరిస్తున్నాము. పరీక్షలంతా ఉచితంగానే చేయబడుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ టెస్టులు చేసుకునే దానికి వచ్చారా? మీరు టెస్టులు చేసుకున్న తర్వాత ఎట్లా ఉంది ఏంటి ఏం చేశారు? మామూలుగా టెస్టులు చేశారు కదా, ఇప్పుడు మీలో ఉన్న అనుమానం నివృత్తి అయిందా, పోయిందా? అనుమానం పోయిందా? ఇక్కడ రాకముందు ఒక డౌట్ ఉన్నది. ఇటుకు వచ్చాలకు మేము ఏమన్నా ఉన్నా కూడా మీకు బాగా చేస్తాము అని చెప్పినారు. బాగా చేసినారు. ఇంకా మా పిల్లలను స్కూల్లో చేర్చినాం కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు మీ ఏజ్ దాదాపు 50 పైన అయింది, 45, 60 ఏళ్ళకి మీకు ఇవి ఏంటి కొద్దిగా హెల్త్ అన్ని కండిషన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పింక్ బస్ కాడికి వచ్చారు, మీలో ఉన్న డౌట్ అంటే మనకేమైనా వ్యాధి ఉందేమో అనే ఒక భావన ఉంటుంది. అవన్నీ డౌట్లు ఉన్నాయా? ఆ డౌట్లు ఇంకా ఏమి పడుతుంది అన్నారు. నాకేమి షుగరు, బీపీ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇది కూడా ఏమో అని చూపించుకుందాము, చూస్తారంట అంటే వచ్చినాను సార్. వచ్చినాను ముందు జాగ్రత్త చూసినారు బాగా. అదే గర్భము, రూమ్ 2 చేసినారు. ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు పింక్ బస్సులో జరుగుతున్నటువంటి టెస్ట్ల విధానం ద్వారా మహిళల్లో ఆరోగ్యకరమైన విధానాన్ని పెంపొందించేందుకు వీలుగా పింక్ బస్సు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ వాళ్ళల్లో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధి అనుమానాన్ని తొలగించేందుకు ఈ బస్సు ఎంతో దోహదపడుతూ ఉంది. అలాగే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి వ్యాధి లేదని చెప్పి కూడా నిర్ధారించుకొని వాళ్ళు ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వాటికి ఈ పింక్ బస్ ఎంతో దోహదపడుతూ ఉంది, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంది. అలాగే క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వారిలో ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే ప్రాథమికంగా గుర్తించి వైద్య సేవలు పొందినట్లయితే ప్రాథమిక దశలోనే వ్యాధిని నిర్మూలించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఈ బస్సు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం, హర్షణీయం అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. విడజర్స్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9. ఆరోగ్యంపై అవగాహన ఉంటే వ్యాధిని ముందే గుర్తించవచ్చు. ఫలితంగా చికిత్సకు అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఈ సూత్రాన్నే గ్రామీణ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది పింక్ బస్. వైద్యం కోసం ప్రజలు ఆసుపత్రికి రావాలనే పద్ధతిని దాటి అవసరమైన చోటుకే వైద్య సేవలను తీసుకువెళుతోంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ పరీక్షల విషయంలో ఉన్నటువంటి భయాలు, అపోహలను తొలగించే దిశగా సాగుతున్న ఈ సేవలకు పల్లె ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పట్టణానికే పరిమితమైన వైద్యాన్ని పల్లె గడపకు చేర్చిన ఈ ప్రయోగం ఆరోగ్య సమానత్వానికి ఓ కొత్త బాటగా నిలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.